ఏ గ్రూప్ చేశారు సార్ డిగ్రీలో? బీకామ్. బీకామ్ ఏం సార్ కామర్స్ అంటే అంత ఏమన్నా చార్టెడ్ అకౌంట్ కావాలనుకున్నారా? ఏమన్నా ఏం కాదు, నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్, కాబట్టి దాంట్లోకి వెళ్ళాం. బీకామ్ అంటున్నారు, మ్యాథ్స్ ఫిజిక్స్ బీకామ్లో ఉండదు కదా? ఉంటుంది. ఫిజిక్స్ ఎందుకు ఉండదు బీకామ్లో? కామర్స్ అంటే అకౌంట్సే కదా. నేను బీకామ్ స్టూడెంట్. ఏముంటుంది దాంట్లో? కామర్స్ ఉంటుంది, స్టాటిక్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో గ్రూప్స్ వేరే, ఫైనల్ ఇయర్లో మనకు ఇన్కమ్ ట్యాక్స్, మార్కండియంలా దట్టువన్నీ అకౌంట్సే. అకౌంట్స్. బట్ అయితే మీరు చెప్పేది మ్యాథ్స్ ఫిజిక్స్ అంటున్నారు. మ్యాథ్స్ మీన్స్ అకౌంట్సే కదా. ఇప్పుడు దాంట్లో మీరు చెప్పినట్టు ఎకనామిక్స్కి సంబంధించి ఉంటుంది, మీరు చెప్పినట్టు ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఫిజిక్స్ సబ్జెక్ట్ కూడా ఉంటుందిగా. ఫిజిక్స్ బీకామ్లో ఉండదు సార్, మీరు ఒకసారి మళ్ళీ మర్చిపోయి ఉంటా. కానీ మ్యాథ్స్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. మ్యాథ్స్ అంటే కామర్స్. నేను కామర్స్, నేను క్యాలిక్యులేట్ కూడా చేయను. అంత మ్యాథ్స్లో నాకు 100కి 100 మార్కులు వచ్చాయి. 10th క్లాస్ నుంచి 100కి 100 మార్క్స్. చైల్డ్హుడ్ నుంచి. మాలాంటి వాళ్ళు పాలిటిక్స్లో సూట్ అవ్వరు. మైనార్టీస్కి ఏ రాజకీయ పార్టీలో కూడా న్యాయం జరగదనేది నా అభిప్రాయం. నేను మీ జలీల్ ఖాన్ని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుని, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.